మన అట్లే ఉంది ఇల్లు అట్లే ఉంది పాత ఇల్లు అదే ఎప్పటికి ఉంటుంది అట్లే. మన అందరం వచ్చినప్పుడు ఆడ కలుసుకుని ఆడికి వచ్చేస్తే నేను వస్తాను, 5 నిమిషాలు వస్తాను. ఓకే. అయితే యాక్చువల్గా మిత్రులారా మీ అందరికి నమస్కారం. నాకు యాక్చువల్గా కార్మిక సంఘాల నుంచి దూరం ఉండి అంతకుముందు అమలీ సంఘం కూడా మన సివిల్ సప్లై ప్రెసిడెంట్ ఉంటుంది, ఈయన అధ్యక్షుడు గౌరవ అధ్యక్షుడు పీజీఆర్. తర్వాత శాంతో బయోటెక్ చాలా కంపెనీలు చేసినాము మన ఎన్టీఆర్తో పాటుగా. నాకు అక్కడ మంత్రి అయిన తర్వాత నాకు చాలా బిజీ ఉన్నందుకు నేను మన మంత్రి మల్లారెడ్డి గారికి అల్లుడే కదా రాజశేఖర రెడ్డి అభ్యర్థిన. రాజశేఖర రెడ్డి నిన్న ఫోన్ చేసిండు, మరి రాజశేఖర రెడ్డి ఫోన్ చేసి, అన్న వాళ్ళంతా నిన్నే కోరుకుంటున్నారు, నువ్వే ఉండాలంట, నిన్నే కోరుకుంటున్నారు, నువ్వే ఉండాలి, నేను ఉండాలన్నా వాళ్ళ మనసులో నీవు ఉండవు వద్దు అని అన్నాను. అరే నువ్వు ఉండిపోయి నీవైనా నేను ఒకటే కదా రాజశేఖర రెడ్డి అని చెప్పిన. లేదు నాకు కూడా కాలేజీ పనులు ఉన్నాయన్నా మీరు ఉండన్నారు. సరే ఇక మా రాజయ్య మా రెడ్డి ఇక వీళ్ళందరూ వెంబడి పడ్డారు. సరే ఒకటే రేపు రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వాలు ఏమైనా మారుతుంటాయి, ప్రభుత్వాలతో మనకు సంబంధం లేదు. ఇది లేదు, ఏ ప్రభుత్వం వచ్చినా యజమాన్యంతో మనకు పంచాయతీ ఉంటుంది. యజమాన్యంతో ఒప్పించి మనం చేసుకోవడమే ఇంపార్టెంట్. గతంలో కూడా శ్రీనివాస్ గౌడ్ గారి నాయకత్వం, శ్రీనివాస్ గౌడ్ గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ. అయితే మీరంతా కుక్కటపల్లినే పక్కపక్కలే కదా. ఖచ్చితంగా సివిల్ సప్లై ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఏమేం చేసినామో అని చెప్తే ఒకసారి నేను ఆయన శ్రీనివాస్ అని చెప్పి అధ్యక్షుడు యాదవ్. మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అలాగే ఈరోజు మీరు అన్న మీద విశ్వాసం నమ్మకం పెట్టి మీ కంపెనీకి గౌరవ అధ్యక్షులుగా రావాలని మీరు ఈ నిర్ణయం తీసుకున్నందుకు మా సివిల్ సైడ్ పక్షాన మీ అందరికీ సమాధానం చెప్తా ఉన్నా. మన కార్మిక లోకానికి కార్మికుల కష్టాలను తెలుసుకొని వెన్నంటే ఉండే ఆపద్ బాంధవులు లేకున్నట్టు మన సీనన్న ఇవాళ మినిస్టర్గా ఉండి కూడా మన కార్మికుల పక్షాన్ని ఆలోచన చేసిండు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అంతకుముందు కార్మిక నాయకుడు ఉన్నప్పుడు కూడా అన్ని మేలు చేసిండు. అందులో నేను చాలా అభిమాని. మా అందరికి కూడా మాకు ఒక దేవుని లెక్క. 2014 తెలంగాణ ఏర్పడ్డ కానించి మొన్నటి వరకు కూడా మాకు ఎప్పటికప్పుడు దాన్ని వివరణలు తీసుకుంటూ కమిషనర్ తోటి మంత్రులతోటి అధికారులతోటి ఎప్పటికప్పుడు వాళ్ళని ఇంటిమేషన్ ఇస్తూ దాదాపు 8 రూపాయలు ఉన్న అమాలి రేట్లని 2014లో తెలంగాణ రాకముందు తెలంగాణ వచ్చిన 10 సంవత్సరాలలో అన్నగారి ఆధ్వర్యంలో 26 రూపాయలుగా అంటే దాదాపు 300 రెట్లు మాకు జీతాలు పెంచిన దేవుడిగా భావిస్తాం. అటువంటి కార్మిక నాయకుడు మన ఎమ్మటే ఉండడం, మీరు అది ఈ విధంగా రావడం నాకు తెలిసి ఆ తల్లి మీ అందరి కడుపులో ఉండి అన్న దగ్గర తోలింది అనుకుంటా. రేపటి అన్ని మంచి రోజులు ఆ తల్లి ఆశీర్వాదం అన్న దీవెనలతోటి కంపల్సరిగా మనం ఏందో సీనన్న సత్తా ఏందో చూపిద్దామని చెప్పి కూడా అన్న గురించి చెప్పుకుంటా పోతే ఒక సినిమా తీయొచ్చు, రాయొచ్చు. అన్ని చేసిండు, అన్ని మేలు చేసిండు. తెలంగాణ ఉద్యమం చేయడం కానించి ఉద్యమంలో పాల్పంచుకున్న వాళ్ళకి మేలు చేసుకుంటూ అంటే అప్పుడు ఇచ్చిన ప్రామిస్లన్నీ మేలు చేసుకుంటూ ఒక్కొక్కటిగా హోమ్ గార్డ్స్ కానించి మా సివిల్ సప్లై కానించి ఎంటీఆర్ కానించి ప్రతి ఒక్క కంపెనీలో వచ్చినా రాకున్నా వాళ్ళు పలానా రోజు కష్టపడ్డారు, వాళ్ళకి ఇది కావాలి, ఇది చెయ్యండి అని అధికారులకు ఎప్పటికీ పురమాయిస్తూ ముందుకు వచ్చిండు అన్న. అది కొందరు చెప్తే కానీ అడిగితే కానీ చెయ్యని రోజులల్లా తెలుసుకొని వాళ్ళ బాధలు తెలుసుకొని అధికారులకు అవి చెయ్యండి అని ఆర్డర్ చేయడం అనేది నాకు మామూలుది కాదు, గట్స్ ఉండాలి అట్లా చేయాలంటే. అదే మంత్రిగా ఎన్నో మన్ననలు పొందిండు, అందరి మన్ననలు పొందినాడు. ఇవాళ మహబూబ్నగర్ పోతే ఇప్పుడు ఒక్కొక్క ఇంటిని తట్టుకుంటే అన్న తప్పు చేసినామన్నా మమ్మల్ని మన్నించాను అని చెప్పి ఇంటికి బారులు తీరుతారు అక్కడ. ఎందుకంటే మంచి అనేది మెల్లగా తెలుస్తుంది, చెడు అనేది అప్పటికప్పుడు పాకుతుంది అన్నట్టుగా సీనన్న మంచితనం 2 ఏళ్లలో వాళ్ళు చూస్తూ ఉన్నారు. గతంలో ఏముండే మహబూబ్నగర్, మొన్నటిదాకా ఏముండే, ఇప్పుడు ఆ పరిస్థితి ఏందనేది కూడా వాళ్ళు గ్రహించారు. తెలంగాణ ప్రజలు కూడా ప్రభుత్వం పోయిన తర్వాత గ్రహిస్తూ ఉన్నారు. ఇవాళ కార్మిక లోకం కూడా బాధలో ఉన్నది, కర్షక లోకం కూడా బాధలో ఉన్నది. ఇవాళ అందరి జరగాలంటే అందరం ఉవ్వెత్తున అన్ని మళ్ళా గుర్తు చేసుకుంటూ అన్నని మనం ముందుండి పెట్టుకొని నడిస్తే అన్ని శుభాలే జరుగుతాయని చెప్పి విజ్ఞప్తి చేస్తాము. థ్యాంక్ యూ.
ఒకటి గుర్తుపెట్టుకోండి, 2008లో బాగా తెలంగాణ ఉద్యమం నడుస్తుంది, కూకట్పల్లి గొడవలు అవుతున్నాయి. అప్పుడు నేను ఫస్ట్ ఏమన్నా తెలుసా, అరే భయ్ అందరం ఎక్కడి నుంచి వచ్చినాం, ఇక ఉండం అందరం తెలంగాణ, మనందరం ఈ ఆంధ్ర తెలంగాణ రాయలసీమ అని కొట్లాడుకోవద్దు అంత అన్నదాం. మన గవర్నమెంట్ మీద మన పంచాయతీ, గవర్నమెంట్ డెవలప్ చేస్తలేనందుకు మనకు పంచాయతీ. తెలంగాణ రెండు, ఆంధ్ర ఇడిపోతే రెండు బాగుపడాలని కోరుకున్నాం. ఇక ఉన్నోళ్ళందరూ మన అన్నదమ్ములని. ఆ రోజుల చిన్న గొడవ అయినా కూడా కుక్కడపల్లి అవి ఇవి లొల్లి అయిపోయి ముందు నిలబడి కాపాడినాం. కేపీహెచ్బి కాలనీలో ఒక ఆంధ్ర శోభనాథ్ అంటాడు, ఆయన జేఏసీ చైర్మన్ ఇట్లా, అరే నువ్వు లాస్ట్గా ఎక్కడ పోతావు అంటే, సార్ నువ్వు ఇక్కడనే, నేను చనిపోతే కూడా ఈ భూమిలోనే కలపాలి, నేను ఇక్కడనే ఉంటాను సార్ అని. అయినప్పుడు ఈ ప్రాంతం మీద అభిమానం ఉందా అన్నాడు. నేను కూడా కొట్లాడుతా సార్ అని ఆయనని చైర్మన్ చేసి కలిసిమెలిసి చేసిన. అప్పుడు గొడవలు ఖతం అయిపోయాయి ఆ రోజు నుంచి కూడా ఈ ప్రాంతంలో. కనుక మాకు ప్రాంతము కులము అనేది లేదు, అవకాశాన్ని బట్టి అవసరాన్ని బట్టి మాట్లాడడానికి అవకాశాన్ని బట్టి చేయడానికి తప్ప మనుషులు అందరి సమానం, మనుషులే సమానమైనటువంటి భావన ఉంటుంది. ఒక్కటి ఏంటంటే మీరు ఇంటర్వ్యూ కనుక మీ కోరిక మీరు చేస్తా. కాకపోతే మనం చాలా జాగ్రత్తగా అవతలను కూడా గట్టిగా చేయాలి ఖచ్చితంగా. ఇప్పుడు శాంత బయటకున్న అమాలి సంఘం ఉన్నా కదా, అమాలి సంఘం అంటే ఇప్పుడు పర్మనెంట్ జీవోనే పెట్టినాం. 2 ఏళ్ళకు ఒకసారి పెంచాలి, అంతే ఆటోమేటిక్గా పెంచాలి. రోజు ఆ కార్మికులు వచ్చి కొట్లాడాలి, ధర్నా చేయాలి, స్టీల్ సప్లై మొత్తం బియ్యం ఆపాలి, లేదురా బాబు. ఇది 2 ఏళ్ళకు ఒకసారి పెంచాలని చెప్పి జీవో ఇచ్చినాం. 2 ఏళ్ళకి ఆటోమేటిక్గా వస్తున్నాం, ఆటోమేటిక్గా. రేపు మళ్ళీ మన ప్రభుత్వం వచ్చినాం కూడా 100% కొత్త రకాలుగా కార్మికులకు ఇండ్లు కావచ్చు, అవకాశాలు ఏమైనా ఏ అవకాశం వచ్చినా ఇది చేద్దాం. వర్షం వస్తుంది, ఇన్కన్వెంట్ ఉంది, ఆడ కాలనీలో నాకు రానియర్ గేటెడ్ కమిటీ రానియర్ కనుక వీటికి వస్తున్నా అని చెప్పిన, నమస్కారం, వీటికి వస్తున్నా అని చెప్పినా వచ్చిన. మరి మీకు అందరికీ ఛాయ్ తాగలేకపోతున్నాం. మా దేవుడు అన్నా మీరు. అయితే మేమేమో ఉద్యోగం నడుస్తున్నా అన్ని ప్రాంతాలు మనం అనుకున్నాం. ఇప్పుడు ఈ మధ్యలో అక్కడక్కడ చిల్లరగాలు వచ్చింది, వాడు ఒకటి ఈస్ట్ గోదావరి నుంచి వచ్చింది, ఇక్కడ ఈ కాలనీ దగ్గర కూడా ఇప్పుడు వాడు వచ్చి పంచాయతీ పెడుతున్నారు తెలంగాణ ఆంధ్ర అని చెప్పి. లుచ్చనా కూడా కానీ ఆ ఉద్యోగంలోనే మేము అట్లా తీసేసినాము, ఇంకేం పంచాయతీ రా అని చెప్పినాం. అట్లా ఏ కంటే రానవసరం కుట్టట్లేదు అని చెప్పి. కనుక మనకేం లేదు, అట్లా ఏదున్నా మనం గట్టి చేద్దాం. నమ్మకంగా ఐక్యమత్య ఉంటే ఒకసారి నేను వస్తా.